రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి నిత్య నరకం నుండి మమ్మును విడిపించాలని మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని మా నిమిత్తమై ఈ భూమి మీదకి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా, మా పాపాన్ని మీ తలపై వేసుకున్నారు తండ్రి. అయ్యా, ఆ కల్వరిశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మాకిచ్చిన ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు. మా భారాలను మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు తండ్రి. నిందలు, అవమానాల నుండి మమ్మను దూరపరిచినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక విధములైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలను కలిగి దుఃఖంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా. వాటి నుండి విడుదల లేక ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని సహాయం అడగాలో అర్థం కాక బిడ్డలు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన ప్రియులు మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీ సహాయాన్ని కోరుకుంటుండగా, మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, నిందలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ప్రతి విధమైన కీడు నుండి నీ బిడ్డలమైన మమ్ములందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు మాత్రమే కాపాడే దేవుడవు తండ్రి, రక్షించే తండ్రివి దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి, మిమ్మునే బ్రతిమిలాడుతున్నాము దేవా. మీ శరణు జొచ్చి ఉన్నాము, మాకు సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పాపంలో పడి చెడిపోయిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చెడు మాటలు మాట్లాడకుండా, అసభ్యకరమైనవి చూడకుండా, చెడు తలంపులు, చెడ్డ పనులు చెయ్యకుండా, అసూయ, కోపం, ద్వేషం వీటన్నిటి నుండి బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకాన్ని ప్రేమించకుండా, చెడు స్నేహంలో పడిపోకుండా, ధనమును ప్రేమించకుండా మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. ప్రతి వ్యర్థమైన బానిసత్వం నుండి సంపూర్ణంగా నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో
రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా రక్త సంబంధికులకు, బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, మా సొంత వారికి మీరే రక్షణను అనుగ్రహించండి దేవా. పాపం నుండి విడిపించండి తండ్రి. లోకాన్ని విడిచి మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యలు భర్త రక్షణ విషయమై, పిల్లల రక్షణ విషయమై ఎంతగానో బాధపడుచున్నారు, ప్రార్థిస్తున్నారు తండ్రి. భర్తలు కూడా వారి భార్య పిల్లలు రక్షించబడాలని వేడుకుంటుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. కుటుంబం అంతా రక్షించబడి ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబాలలో ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటినీ కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు బిడ్డలు అప్పుల సమస్యలను బట్టి ఎంతో కృంగిపోతున్నారు తండ్రి. అలాంటి వారి ఎడల మీరే కనికరం చూపించండి దేవా. అయ్యా, నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు, అనేక జనములను ఏలెదవు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎందరైతే ప్రియులు రకరకాల బాధలను, కష్టాలను, శ్రమలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. ముఖ్యంగా బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిగా ఉంటుండగా వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక కలవరంలో, దుఃఖంలో జీవిస్తుండగా, భయాలతో కృంగిపోతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ సమయాన అప్పుల వారొచ్చి ఏమంటారో, ఎలాంటి హాని కలిగిస్తారో అని భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు అప్పుల సమస్యలను బట్టి నిద్ర లేని రాత్రులను గడుపుతున్న వారిని, కన్నీటి పర్యంతమవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా. ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టమయ్యి అప్పులు చేస్తున్నారు తండ్రి. పిల్లల చదువుల కొరకు అప్పులు చేస్తున్నారు. వారి వివాహాల కొరకు ఇండ్లు కట్టాలని అప్పుల పాలవుతున్నారు. అనేకులకు సహాయం చేసి అప్పుల పాలవుతున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి డబ్బిచ్చిన వారు మరలా తిరిగి ఇయ్యక గొప్పగా జీవించాలని అప్పులు చేస్తున్నారు. అయ్యా, ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారు అనేకుల క్రింద దాసులుగా, దాసత్వంలో ఎన్నిక లేని వారిగా, తృణీకరించబడిన వారిగా, తక్కువ స్థితిలో ఉండకుండా మీరే వారిని హెచ్చించండి దేవా. అభివృద్ధి పరచండి తండ్రి. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలే అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగున మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. బిడ్డలు చేసే ఉద్యోగాన్ని మీరు దీవించండి. వ్యాపారంలో సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును సేవించేవారు అనేక జనములను ఏలే స్థితిలో ఉంచండి దేవా. అయ్యా, ఇలాంటి అద్భుత కార్యాలను చేసే దేవుడు మీరే తండ్రి. ఇంతటి సాధ్యమైన కార్యములను జరిగించే సామర్థ్యం కలిగిన దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వనస్తులు ఎంతో మంది తల్లిదండ్రులకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులను దూషిస్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా, తల్లిదండ్రులను రకరకాలుగా హింసలకు గురి చేస్తున్న యవ్వనస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. తల్లిని, తండ్రిని సన్మానించి ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తులు వారి తల్లిదండ్రులను సన్మానించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం ఆలస్యమవుతుందని బిడ్డలు ఏమాత్రం తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ఎదురు చూసే మనసును వారికి అనుగ్రహించండి దేవా. మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే వారికి సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు
పోతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని, ఎక్కడ వెతికినా ఎవరిని అడిగినా ఏ పని దొరకడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి దేవా. జ్ఞానం చాలా కొదువుగా ఉంటుందని, చదివినవి ఏమీ గుర్తుంచుకోలేకపోతున్నామని, ఏమీ అర్థం కావడం లేదని బాధపడుతున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. అయ్యా, మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో బాధపడుతున్నారు. ఎంతో డబ్బు పెట్టి మేము చదివిస్తుంటే మా బిడ్డలు ఏది చదవలేకపోతున్నారు, చదువులో ముందుండడం లేదు, చదువు అంటే భయపడుతున్నారు, పరీక్షలంటే వెనకాడుతున్నారని బాధపడుతున్న తల్లిదండ్రుల బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలు నుంచండి. మీ చేతుల నుంచి బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. వారి భవిష్యత్తును మీరు దీవించండి దేవా. నాయన, దుష్టుడి బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంతో బ్రతుకుతున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ శత్రువుకు, ఏ సమస్యకు, ఏ వ్యాధికి భయాందోళనకు గురవుతున్నారో అట్టి వాటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును వారికి అనుగ్రహించండి దేవా. బలవంతుడవగు దేవుడవైన మీపైన ఆధారపడి శోధనల యందును, శ్రమల యందును తప్పిపోక, లోకానికి, లోకస్తులకు భయపడక, మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల హృదయంలో నెమ్మది లేక, మనసులో సంతోషం లేక, కలవరాల మధ్య జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లోకంలో ఐశ్వర్యం, ఘనత, ధనము, చదువు, ఉద్యోగం ఇవేమీ మాకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేవు దేవా. కానీ మీరు మాత్రమే మాకు గొప్ప సంతోషాన్ని ఇవ్వగలరు తండ్రి. మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, వేధించే వారిని, ఇష్టానుసారమైన మాటలతో బాధించే వారిని, మాపై పగ సాధించే వారిని, మమ్మను ద్వేషించే వారిని, మమ్మను చులకనగా చూసే వారిని అందరినీ మీకే అప్పగిస్తున్నాము దేవా. మీరే వారిని మార్చండి దేవా. మేము కూడా వారిని ప్రేమించి క్షమించే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు సాధించలేక, వ్యాపారంలో వృద్ధి పొందలేక, అనుకున్నది నెరవేరక, కోరుకున్నది దక్కక, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా, వారి ప్రయత్నాలు నెరవేరలేదని బాధపడుచుండగా అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి జరిగిన అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మీకు వేరుగా ఉండి మేము ఏమీ చెయ్యలేము తండ్రి. మీ సహాయం లేకుండా ఏమీ సాధించలేము దేవా. అయ్యా, ఈ సమయాన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ ఆదరించండి, ఓదార్చండి దేవా. అయ్యా, మీ ఆజ్ఞల ప్రకారం జీవించే మనసునివ్వండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్యాలకు గురయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితిని బట్టి బిడ్డలు ఎంతో మంది రకరకాల జ్వరాలు, జలుబులు, దగ్గులతోటి, ఒళ్ళు నొప్పులతోటి బాధపడుచున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదిని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వర్షం ఆటంకం నుంచి కూడా కాపాడండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతవరకు అవసరమో అంత మాత్రమే మాకు వర్షాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడ నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి.
చక్కటి ఫలములను పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా. అయ్యా, చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, వారికి కలిగిన సమస్తమును మీ చేతికే అప్పగించుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.